హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు స్వప్న రాజు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోపికమ్మని ఎలా రెడీ చేస్తారు, నేను ఎలా రెడీ చేశానో చూపిస్తాను రండి. చిన్న జుట్టున్న పిల్లల్ని ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. ఇక్కడ చిన్న పాప అండి, జుట్టు చాలా చిన్నదిగా ఉంటుంది. మళ్ళీ కర్లీ కూడా అండి పాప జుట్టు. అయినా అంతేం ఇబ్బంది కాదు. మనకి బయట జుట్టుకి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ దొరుకుతున్నాయండి. అవి తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇలాంటివి వాడడం వల్ల జుట్టు వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం ఏదో సౌరం వేసినట్టు జుట్టు పెట్టినట్టు అస్సలు తెలియదండి. అలా కవర్ అయిపోతుంది జుట్టులో. చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని నేను మా పెద్ద పాపకు యూజ్ చేసుకున్నాను, మళ్ళీ మా చిన్న పాపకు యూజ్ చేస్తున్నానండి. మా పిల్లలు ఇద్దరు క్లాసికల్ డాన్సర్స్ అండి. వాళ్ళకైతే నాకు చాలా యూజ్ అయింది జడలు వేసేటప్పుడు దీన్ని యూజ్ చేయడం వల్ల. మళ్ళీ పిల్లలకి ఊడిపోతుంది, సౌరం వేస్తే జుట్టు జారిపోవడము అలాంటివి అవుతాయి. ఇది పెట్టడం వల్ల జుట్టు జారదండి. పైనుంచి మనం దాన్ని పెడతాం కాబట్టి జుట్టు అంతగా జారదు. పిల్లలకి కూడా డాన్స్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇది బన్ అండి, మేము జుట్టు వేసేటప్పుడు వాడతారు కదా రౌండ్ బన్ను, అది. పైన బన్ను పెట్టి కిందికి మనం జుట్టు అల్లుకుంటే మాత్రం అసలు తెలియదండి జుట్టు. మనం సౌరం వేస్తే తెలుస్తుంది పైన మనకి, దీనికి మాత్రం తెలియదు. చాలా బాగుంటుంది, మన హెయిర్ లాగానే ఉంటుంది. మనం లోపటేదో పెట్టి చేసినట్టయితే ఉండదు. చాలా న్యాచురల్గా మన జుట్టు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూడండి, మీకు తర్వాత ఫైనల్ లుక్ చూపిస్తా జుట్టు మొత్తం వేశాక. ఇది క్లాసికల్ డ్యాన్స్లో వాడతామండి మేము జుట్టుకు. దీన్ని ఏమంటారో నాకు తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది పెట్టేసి పైన ఇంకొక బన్ ఉంటుంది, దాన్ని కూడా ఏమంటారో నాకు అంతగా తెలీదు. తెలిస్తే మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అది పెట్టాక జడకి ఎంత అందం వస్తుందో మీరే చూస్తారు. మామూలుగా పాపం పిల్లలు వీడియోస్ అయినా షార్ట్స్ కోసమైనా ఇలా 2 hours పాటు రెడీ అయ్యి తీరా వీడియోను షార్ట్ తీసి పెట్టాక మాత్రం వ్యూస్ రావండి, చూడరు కూడా ఎవరు. పిల్లల డాన్సులు ఇలాంటివి అయితే ఎవ్వరు చూడరండి. కామెడీ చేసిన అయినా డాన్స్లు అయినా ఎవ్వరు చూడరండి. అదే ఇంట్లో జరిగే వ్లాగ్స్ పెడితే మాత్రం చాలామంది చూస్తారండి, వ్యూస్ కూడా ఫుల్గా వస్తాయి. అదే పాపం పిల్లలు కష్టపడి ఇలా రెడీ అయ్యి డ్యాన్స్ చేసే వీడియోస్ని పిల్లలు ఏవి చూడరు. పిల్లలకి మేకప్ అవసరం లేదండి. మామూలుగా మనం మేకప్ వేయడం వల్ల చిన్న పిల్లల్లో స్కిన్ పాడవుతుంది కాబట్టి మనం జస్ట్ కళ్ళకి కాటుక, పెదాలకి లిప్స్టిక్ పెట్టి మనం హైలైట్ చేస్తే సరిపోతుంది. అదే లుక్ వస్తుంది. మనం ఎలాగో పిల్లలకి జ్యువెలరీ, గాజులు, పువ్వులు, జడ, ఈ కళ్ళ కాటుక, బొట్టు ఇవన్నీ పెట్టే వరకే వాళ్ళకి లుక్ మంచిగా వస్తుంది. సో అంత మేకప్ అవసరం లేదు, వాళ్ళ స్కిన్ పాడవుతుంది. అంతెందుకండి, మనం పెద్దవాళ్ళకు కూడా కళ్ళకు కాటుక, పెదాలకు లిప్స్టిక్ పెట్టామంటే ఆటోమేటిక్గా లుక్ వస్తుంది. సో మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే మేకప్ వేసుకోవద్దు, అది అవసరం అన్నప్పుడే మేకప్ వాడాలండి. కానీ ఊరికే వేయొద్దు, పిల్లల స్కిన్ పాడవుతుంది. ఇక్కడ చూడండి, కాటుక పెడుతున్నాను. మామూలుగా ఈ రాధమ్మ బొట్టు పెట్టగానే మొహంలో కళ్ళొచ్చేస్తుందండి. చూడండి, ఫైనల్గా నేను చూపిస్తా. బొట్టు మొత్తం పెట్టాక చాలా భలే ఉంటుంది బొట్టు. అలా మొత్తం పెట్టేశాక ఇక్కడ మా పాపకు ఫీవర్ కూడా అండి. పాపం ఎంత ఓపికగా 2 hours అయినా నిలబడి రెడీ అయ్యింది. పాపం లాస్ట్కి వీడియో తీద్దామంటే దానికి ఓపిక లేకుండా అయిపోయిందండి. అయినా పాపం అది ఎంత చేయాలో అంతవరకు చేసింది. బట్ నేనైతే చెయ్యను, మమ్మీ నాకు వద్దు, నాకు ఇంత రెడీ చేయొద్దు అనదు. దానికి రెడీ అవ్వడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. రాధలాగా చేస్తాను, రెడీ చేస్తాను అంటే అది 2-3 days డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి మరీ రెడీ అయ్యిందండి. అంత ఇంట్రెస్ట్ రెడీ అవ్వడం అంటే. చాలా రోజుల నుంచి అడుగుతుంది మా చిన్న పాప, నన్ను రాధలాగా రెడీ చేస్తావా మమ్మీ అని.
నేను ఇది ఇక్కడ పెట్టిన పాపడ్ బిళ్ళ నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగుందో ముత్యాలది. దీంతో ఈ ముక్కు పుడకతోటి ఈ పైన పెట్టే పాపడ బిళ్ళతోటి రాధ లుక్ వస్తుందండి. నాకైతే చాలా నచ్చింది ఇది రాధలాంటి పాపడ బిళ్ళ. ఈ ముక్కుది మామూలుగా క్లాసికల్ డ్యాన్స్లో వచ్చే ముక్కు పుడక అండి. దానికి నేను మామూలుగా మన చైన్లు మెడలో ఉండవే చైన్లు ముత్యాల చైన్ పూసలు తీసి దానికి అటాచ్ చేశాను. లుక్ అలా ఇవి రెండు పెట్టేసరికి రాధలాగా లుక్ వస్తుంది. అందుకని నేను అది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ అవ్వడం కోసం మా పాప అయితే 2 hours పాపం నిలబడే ఉంది. మమ్మీ ఫీవర్ కూడా ఉందండి చాలా పాపం తనకి, అయినా రెడీ అయ్యింది. లాస్ట్లో డాన్స్ కూడా పెడతాను చూడండి తను ఎలా చేసిందో. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చితే అయితే పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో అయిపోయేంత వరకు వీడియో చూసి కమెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అక్కడ పెట్టుకుంటుంది కానీ సరిపోతుంది. ఇంట్లో కూడా పెట్టచ్చు బాగానే ఉంటుంది.